కాగితాలు షో చేయండి. అందరూ ఒక్కొక్క సెట్ కూడా ఎంఆర్ఓకి ఇచ్చేసేయండి. వచ్చినప్పుడు ఇవ్వండి. ఫైల్ చేస్తాడు, వినండి, ఫైల్ చేస్తాడు. మీరు రాపించుకోండి. అలా మీ అభిప్రాయాలు కూడా రాసుకోండి. అందరి అభిప్రాయాలు కూడా ఆర్ఐ కూడా అందరూ కూడా మాకు పని చేయండి. ఓకేనా? మీరు మీ నాలుగు పరిధిలో పోతుంది కరెక్ట్. సరే, మీరు తీసుకుంటారు ఎట్లా? మీరు అదిగా సబ్జెక్ట్. వాళ్ళు పట్టాదారు, ఆయన పేరులో డాక్యుమెంట్ ఉంది. దానికి నష్టపరం అనేది తీయాలి కదా. నేను నాదొక పాయింట్. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని చెప్పండి. ఇది 1956. వీళ్ళంతా 56 కంటే ముందు ఉన్నారు. నా పాయింట్ క్యాచ్ చేయండి. మీరు అనేది 1956 యాక్ట్ అంటున్నారు. వీళ్ళు 96 కంటే ముందున్నారు పొజిషన్. దానికి జవాబు వాళ్ళు ట్రై చేస్తాను. ఈ ల్యాండ్కి సంబంధించి, ప్లాట్లకు సంబంధించి సర్వే చేసి వాళ్ళు రిపోర్ట్ పక్కన పక్కన జరగాలి. ఎక్కడ కూడా థియేటర్ కాదు. మీరు కలెక్టర్ గారి దృష్టిలో కరెక్ట్గా పెట్టండి. డిసిజన్ కలెక్టర్ గారు తీసుకుంటారు. మీరు అట్లా కాదు. మీరు రాసుకునే ఉన్నాయో మీ సర్వేరు, మీ డిపార్ట్మెంట్లో వీళ్ళ సర్వేరు, మీ సర్వేరు, మీరు ఇంతమంది రాసుకున్నారు. కొందరు 12 మంది, 6 మంది, కొందరు 100 మంది, అంతా ఎవరైతే రాసుకున్నాము అందరి దగ్గర మీ ఇద్దరు సర్వేలు డీటెయిల్గా కన్స్ట్రక్షన్ సపరేట్, ఓపెన్ ప్లాట్ సపరేట్, ఇవన్నీ క్లియర్గా పెట్టండి. కానీ మళ్ళీ కూడా చెప్తున్నాను సార్, మీరు హిస్టరీ రాయండి, అందులో రికార్డులో పెట్టండి. ఇది దాదాపు అటు 100 ఏళ్ళ నుంచి ఇక్కడ పొజిషన్లో ఉన్నవాళ్ళు. యాక్ట్ రాకముందు 56లో వచ్చింది కదా యాక్ట్, అంతకంటే ముందే పొజిషన్లో ఉన్నవాళ్ళు కత్తిలేక అది అలా మీరు పెట్టండి ఖచ్చితంగా. అర్థమైంది కదా? ఆ రోజులకి కాగితాలు ఎవడు చూస్తాడు, ఇవన్నీ ఎవడు చూస్తాడు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఆ రోజులలో అడుగులో ఉండే కష్టమే, అడుగులో ఉండే కష్టమే. ఇప్పుడంటే టౌన్ అయిపోయింది, అర్బన్ అయిపోయింది, వేరుగా. అర్థమైంది కదా? వాళ్ళకు అందరికీ ఏదో రకంగా నష్టపరిహారం వచ్చే విధంగా మీరు అధికారులు కూడా కరెక్ట్గా ఇచ్చేసారు. బిఫోర్ యాక్ట్ రాకముందు ఉన్న భూములు వీళ్ళందరూ ఇక్కడ దాని ఓనర్స్ వీళ్ళందరూ 1 ఏళ్ళు యాక్ట్గా ఏముంది ఎంఆర్ఓ చెప్పండి. ఎన్నేళ్ళు ఉంటే హక్కుదారుడు అయితే చెప్పండి. అసైన్మెంట్ వదిలేండి. మరి ఇది ఎన్నేళ్ళు తెలుసా? ఇది ఇక్కడ 100 ఏళ్ళు ఉన్నారు. ఇక్కడ కాదు సార్, మేము 70 ఏళ్ళు మేము మాది 200 ఫీట్లు అని చెప్పారు. ఫీట్లు కూడా మాట్లాడాల్సిన ఎన్హెచ్ నోటిఫై చేసినప్పుడు రైట్ ఆఫ్ చేసినప్పుడు అదే అన్నాడు. ఈ సంవత్సరంలో ఒక 30 ఫీట్లు ఒక యాక్ట్ ఇది పెట్టి నోటిఫై అయిన తర్వాత 50 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత 11 ఆది అయితే ఎక్కడన్నా క్రియేట్ అవుతుందా ఈ భూమి ఇప్పుడు ఆడ ఒక భూమికి వీళ్ళేదో క్లెయిమ్ చేస్తున్నారు. డాక్యుమెంట్ ఉందని ఈయన డాక్యుమెంట్ పరంగా నువ్వు పట్ట డాక్యుమెంట్ కదా. ఏ సంవత్సరంలో సర్వే జరిగిందా ఇవ్వాలండి? ఆ సర్వే చేసినప్పుడు ఇప్పుడు మన ఇద్దరు సర్వే చేస్తున్నారు. నువ్వు రాకుండా అట్లా కాదు. నేషనల్ హైవే వాళ్ళకి ఏదో ఉంది కదా, ముందు కూడా పోతామంటే కాదు కదా. మా అబ్జెక్షన్స్ మీరు చెయ్యండి. లేకపోతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎంతో ఆశలు, కోరికలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు తరాలు మారిపోయారు. వాళ్ళ చూడాలి కదా. అదిగా సబ్జెక్ట్ ఇది మీరు సర్వే చేపిస్తున్నారు. వాళ్ళ దాంట్లో చెప్పండి. వాళ్ళు కూడా ఇండివిజువల్ ఉంటే సర్వే చేస్తారు. రికార్డు మన
కోరుకుంటే కూడా ఇష్టపడతారు. పేపర్ బ్యాగ్ చూడమాట వాళ్ళు అని చెప్పు. నా మాట ప్రాబ్లం లేదు. మనం ఏం చెప్తున్నా, పేపర్ పరంగా ఉంటేనే మూవ్ అయితే లేదా, పేపర్ మీద లేకపోతే మూవ్ ఇది మీది. ఇప్పుడు బాబు ఇది ల్యాండ్ అక్విజిషన్ అయితే అదే కదా నువ్వు అనేది. మీరు అనేది దాన్ని ఎట్లా చేస్తారు చెప్పండి. ఇక్కడనే మన కందిలోనే అంటే దాంట్లో కొద్దిగా అనేది అని చెప్పండి. ఆయన సర్వే చేయదంట. ఈ నెంబర్ చెప్పు, ఈ ల్యాండ్ రైట్ చలో సర్వే చెప్పి నాకు అది వద్దుగా. మీరు సర్వే చేస్తారు. నా పాయింట్ రికార్డ్ చేసుకోవాలి. 56 తర్వాత యాక్ట్ వచ్చింది. బిఫోర్ 56 కంటే ముందే వీళ్ళందరూ ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకుని పూజలు వేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, పొజిషన్లు ఉన్నారు. ఇదంతా అడిగి ఉండే పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. యాక్ట్ కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళకు నష్టపరిహారం పొరమించి పెట్టింది. మేము ఎక్కడ మేము డెవలప్మెంట్కి అగెనిస్ట్ లేవు. మేము అనేది ఏంటంటే 15-20 సంవత్సరాల ముందు మాకు 25 ఫీట్లు జరిగినందుకు ఇప్పుడు 100 ఫీట్ల ప్లేస్లో 80 ఫీట్లు తీసుకొని మాకు 1 రూపీ ఇవ్వకండి. మాకు 20-25 ఫీట్స్ మిగులుతాయి. ఏమన్నా మాకు వద్దు 1 రూపీ లేదంటారా? 100 ఫీట్లో మాకు వచ్చిన దానికి మాకు జాగ్రత్త కన్స్ట్రక్షన్ వాల్యూ ఇవ్వండి. ఎందుకంటే మేము ఇన్ని రోజులు బతికి ఉన్నదంతా ఊసి దానికే పెట్టి రోడ్డు మీద వాడకుండా సేవ్ చేయండి అంటున్నాం. లేదు అంటే మీరు అంతకుముందు 25 ఫీట్లు పోయింది కాబట్టి ఇప్పుడు 80 ఫీట్లు తీసుకొని 20 ఫీట్లకి అసలు 1 రూపీ ఇవ్వకండి. 20 ఫీట్లు వదిలేయండి, 80 ఫీట్లకే కట్ చేయండి. మేము సరే మాకు 1 రూపీ వద్దు, ఉన్నదే మాకు చాలా అప్పుడు పోయినా 20 ఫీట్లు ఇక్కడ బెనిఫిట్ అయింది అనుకుని ఊరుకుంటాం. అంతేగాని అందరు చెప్పుండి ఒక్కరు మాట అన్నట్టు. కానీ సార్ ఇప్పుడు మీరు చేసే సర్వే ప్రకారం అయితే ల్యాండ్ అక్విజిషన్ ల్యాండ్లో కొత్త రోడ్ వేస్తున్నారు. ఈ రోడ్ అవసరము, రోడ్ అందరూ ఆహ్వానిస్తున్నారు. అది లేదు సబ్జెక్టుగా వీళ్ళందరూ అడ్డబండికి రాలేదు. ఇప్పుడు వాళ్ళ నష్టాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలని వాళ్ళు వచ్చింది. విన్నారా? మీరు టోటల్ పేపర్ రూల్ చెప్తే కాదు. నాకు రూల్ చెప్పకండి. నేను నా పాయింట్కి జవాబు చెప్పాలి. నా పాయింట్కి చెప్పాలి. పాయింట్ ఏంటి? 56 తర్వాత వచ్చిన యాక్ట్ 56 కంటే ముందున్న వాళ్ళకు మీరు డబ్బులు చెల్లించాలి. ఇది నేను అడిగే ప్రశ్న ఇది ఒకటి. దీని మీద యాజ్ ఏ నేషనల్ హైవే డీగా మీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ పరంగా కలెక్టర్ గారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద చెప్పండి. అది కూడా కన్సిడర్ చేస్తే దాన్ని కూడా వస్తుంది సార్. మా దగ్గర తీసుకుంటాం, దాన్ని కూడా వస్తుంది సార్. మేము బిల్డింగ్ ఎట్లా ఇస్తాం ఆ ఫ్లాట్కి కూడా వచ్చేటట్టు చేస్తే బాగుంటుంది. ఎవరు వచ్చేది పొడిచిన 100 ఫీట్ పొడిచినాకు సరే. పొడిచినాకు మీరు పర్సనల్గా మీ ఆఫీస్ తెలుసుకొని ఇలా కండక్ట్ చేయండి. డాక్యుమెంట్ పరంగా అది కూడా సర్వే సేమ్ ఇద్దరు ఒకటే. ఈ 10 మంది అందుకని వాళ్ళే అంటున్నారు. అదర్ 6 మెంబర్స్ మీరు 6 మంది మీరు రాసుకోండి. ఈ సైడ్ మొత్తం మాది సేమ్ అదే ఉంటుంది సార్. మనకు ఇది కాదు మధ్యలో చూడండి. ఇది కాదు అది కాదు సేమ్ ఇదే ప్రకారం మరి 100 ఫీట్లు ఒకే వస్తాయి. మేమన్నది ఏంటి 2004-5-6 ఎప్పుడైతే మీరు రోడ్ వేసిండ్రు మా బాధ ఏంటంటే ఆ టైంలో డివైడర్కు ఇటు సైడ్ జరిగి 20 ఫీట్లు కట్టిండ్రు అనేది మా వాదన. మీరేమంటారు? ఇప్పుడు సర్వే చేసి 100 ఫీట్ల లోపు వస్తే మిమ్మల్ని వదిలేస్తామంటారు. కానీ అప్పుడు ఆల్రెడీ 20 జరిగినప్పుడు ఇప్పుడు చేసే సర్వేలో ఆటోమేటిక్గా మేము 100 ఫీట్ లోపే ఉంటాం. మేము నష్టపోతాం. మేమనేది ఏంటంటే 2004 ఎప్పుడైతే రోడ్ అయ్యిందో ఎప్పుడైతే జరిగిందని ఇంతమంది ప్రూఫ్ ఉందో మీరు డాక్యుమెంట్ లేదంటారు కాబట్టి 2004-5-6లో మీకు రోడ్ వేసినప్పుడు మీరు ఏ దాఖలా ప్రకారం వేసారు, మీకు ఏ నోటీస్ వచ్చింది, మీరు ఏ కాంట్రాక్టర్కి ఇచ్చిన తెలిస్తే రోడ్డు జరిగిందా, క్రాస్ రోడ్డు స్ట్రేట్ అయిందా అనే ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది కదా. అప్పుడు అడ్మిషన్ చేసినప్పుడు ఏమి ఇచ్చింది అది నంబర్ రాసుకోండి. అండ్ అదర్స్ 6 మెంబర్స్ క్లియర్
ఉంటుంది రోడ్ వైండింగ్లా ఇంతమంది కూడా ఎవరికైనా ఇవ్వాల్సిందే. నా సొంత లీడర్ ఉంటే స్వచ్ఛందంగా తీసుకోవాలి. నేను కొట్లాడుతాను తేడా అంతే. నేను ఎందుకు కొట్లాడా నేను ఎందుకు కొట్లాడా అంటే అరే నువ్వే లీడర్ ఉన్నావు, నువ్వే కొట్లాడి తింటారా నువ్వు ఆడంటాడు. అన్నాడు ఎవడో అంటాడు కదా, నువ్వు అడగవచ్చు. ఎక్కడి దాకా అడగాలి? నీకు నీకు జాగా పోతుంది, ఏమి పోతే ఏంది కావాలి ఆ దాని మీద మాట్లాడుతుంది. మీరు కూడా పేపర్ మీద ఎక్కియండి సార్, ప్రతి వీళ్ళ డిస్కస్ ఇక్కడ క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే ఇక మీరు మూమెంట్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఎంఆర్ఓ ఉన్నాడు, కలెక్టర్ గారికి ఆయన రిపోర్ట్ ఇచ్చుకుంటాడు, ఆర్టీఓ చెప్తాడు, వాళ్ళు ఇచ్చుకుంటారు. దాని మీద మన ఫస్ట్ మీద ఒడగొట్టు, మీరు అయినాక వాళ్ళు దొరికొస్తారు. సార్ నాకు కూడా అడుగుతున్నా, రెవెన్యూ పరంగా సర్వే చేస్తారు. సర్వేలా వాళ్ళది న్యాయం ఉంటే మీరు చేయచ్చు. ఇది ఓకే కదా, ఇది వేరే దారిలేదుగా మనకి. అదే కదా, రైట్. మీరు ఏంటి లెటర్ రాస్తున్నారు? ఎవరికి రాసి రాలేదు, మీరు నోట్ చేసుకోండి. ఇది మాట్లాడి సగం మంది మాట్లాడి గంట ఇళ్ళనే తింటారు. ఆయన పోతే నేను కొద్దిగా కూర్చొని వచ్చే పంచాయతీ కాదు. అధికారి ఇక్కడ కూర్చున్నారు. మీరు ఇట్లా సమస్య పరిష్కరించుకోగలుగుతారు. నా దగ్గరకు వచ్చినాను, నా వల్ల పంట ఇది ఒక్కటే. నా దగ్గర ప్రధానమంత్రి పోయే కెపాసిటీ లేదు, మంత్రుల దగ్గర పోయే నాకు అది లేదు, ముఖ్యమంత్రి దగ్గర పోతే ముఖ్యమంత్రి చేతులేదు లేదు. ఉన్నదా సార్? నేను ఎక్కడ పోగలుగుతా? ముఖ్యమంత్రి గారి దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర పోగలుగుతా. అదేమో ఈ సీట్ ఏమో ఆయన పరిధిలో లేదు. ఇది ఎవరి పరిధిలో ఉంది? ప్రధానమంత్రి సెంట్రల్ మినిస్టర్ పరిధిలో. దీనికి ఎవరు వాలి? కొద్దిగా ఎంపీ పోవాలి. వాస్తవంగా ఎంపీలకు రైట్స్ మొన్న కూడా అందుకే కన్నా. ఎందుకంటే కొంత మీరు ఎంపీని కూడా కలవండి, ఆయన కూడా సపోర్ట్ తీసుకోండి. అది కూడా చెప్పిన లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకోండి. నేను ఎట్లా అనఫిషియల్గా మీకు చేస్తాను. చేసే పనే ఇది నాతో కెపాసిటీ ఇది. ఈ టైంకి మీరు 2 వర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి మీరు ఒక 6 మంది, ఒక మీద ఒకటి, వీళ్ళు మీద ఒకటి, డ్యామేజ్ ఒకటి. కాబట్టి ఇది ఎట్లా ఈ అధికారికి చెప్తారు, ఆయన జవాబు ఏంటి? ఇప్పుడు మన కోట్ల వాదనలు చేసుకుంటూ కూర్చోనుకో, ఆయన జడ్జి కాదు, మీ పని కూడా ఒకటి. అర్థమైంది కదా? మీరు అన్నది కరెక్ట్గా పేపర్ మీద ఎక్కియండి. ఎట్లా ఆయన చేస్తారు అంతేకండి. ఇక సొల్యూషన్ మీద మాట్లాడుకోండి. ఇక మళ్ళీ చెప్తున్నా రామప్పుడు